హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన ఎగ్ మ్యాగీ మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టేసి అందులో కొద్దిగంత ఆయిల్ పోసేసి ఎగ్ మ్యాగీ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎగ్స్ని తీసుకొని అందులో అయితే కొట్టాలి. సో ఫస్ట్ అయితే ఏమీ వేయొద్దు, ఇలా ఎగ్స్ని కొట్టేసి కాసేపు అలా కలుపుతూ ఉండాలి. అండ్ ఎగ్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ మ్యాగీ మసాలా. ఇలా కాసేపు కలిపిన తర్వాత కాసింత కారం, ఉప్పు, పసుపు వేయాలి. వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై కానియాలి. ఈ పొడి నిజంగా చాలా టేస్టీగా ఉంటేనే మనకు ఎగ్ మ్యాగీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయితే ఎగ్గుని కాసేపు నూనెలో ఫ్రై చేసిన తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత వాటిని కాసేపు అందులోనే ఫ్రై కానివ్వాలి. సో నాకు కూడా చాలా ఇష్టం ఎగ్ మ్యాగీ మసాలా. సో కాకపోతే ఎక్కువగా అయితే తినను, అది హెల్త్కి మంచిది కాదని. కానీ అన్నిసార్లు అయితే ఇష్టాన్ని చంపుకోలేం కదా, అప్పుడప్పుడు తింటే ఇంట్లో చేసుకొని తింటే నో ప్రాబ్లం కదా. అందుకనే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. యాక్చువల్లీ మిల్లెట్ నూడిల్స్, రాగి నూడిల్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి. నేను వాటిని కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. కానీ ప్రెజెంట్ అయితే అవి అయిపోయాయి. అందుకే మా వారు మ్యాగీ తెచ్చేసరికి ఇలా అయితే మ్యాగీ చేస్తున్నాను. సో తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసి మ్యాగీ ప్యాకెట్లో నుంచి మ్యాగీ తీసేసి ఇందులో అయితే వేసి కాసేపు ఉడకనివ్వాలి. అండ్ మంచిగా స్టిక్కీగా అవ్వకూడదు. ఎక్కువసేపు కుక్ అయ్యాయనుకోండి స్టిక్కీగా అయిపోతాయి, టేస్ట్ అనేది పెద్దగా అనిపించదు. సో మనం చూసుకోవాలన్నమాట, మంచిగా కుక్ అయ్యావా లేదా, ఇంకాస్త ఉడకాలా అని చూసుకొని ఇలా ఒక గంటలోకి అయితే తీసుకొని వాటర్ మొత్తం పోయేదాకా వాటిని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత అదే కళాయిలో కాసింత నూనె వేసి జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసి ఫ్రై అయిన తర్వాత అవి కూడా మిగతావి మనం వేసేసుకుందాం. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి పోపు అనేది జీలకర్ర, ఆవాలు బాగా ఏగితేనే టేస్ట్ వస్తుందని నేనైతే అంటాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, అండ్ క్యారెట్ ముక్కల్ని కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను. తొందరగా కుక్ అయిపోతాయి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కుక్ అయితే, పచ్చిగా ఉంటే తినరు కదా. అందుకనే క్యారెట్ ముక్కలు నేను సన్నగా కట్ చేసేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చిని అయితే నేను వేయలేదు, ఎందుకంటే మా వారు పెద్దగా తినరు. ఆ తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసేసాను. ఆ తర్వాత వాటిని కాసేపు కుక్ అవ్వనివ్వాలి, ఎందుకంటే మనకు క్యారెట్ కూడా ఫ్రై అవ్వాలి కదా. ఆ తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా కారం, అండ్ కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, ఈ 4 వేసేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట కాసేపు. అండ్ అన్ని వాటికి పట్టే విధంగా మనకి ఆనియన్స్కి, క్యారెట్కి అన్నిటికి పట్టే విధంగా కాసేపు తిప్పుకోవాలి మనం ఆ నూనెలోనే. ఇప్పుడైతే కుక్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు మ్యాగీ మసాలానైతే వేసేసుకుందాం. ఈ మ్యాగీ మసాలా నిజంగా చాలా మంచి వాసన వస్తుంది వేసేటప్పుడే. సో అందుకే ఆ నూడిల్స్కి అంత టేస్ట్ వస్తుందో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడైతే మ్యాగీ మసాలా వేసాను కదా, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ నూడిల్స్ని అయితే వేసేసి అవి మంచిగా కలుపుకోవాలి. అండ్ కలిపేటప్పుడు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, విరగకుండా అండ్ స్టిక్కీగా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. మనకి చాలా టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేను పెద్దగా సాసులు కూడా ఏమీ వాడలేదు, మసాలాలు కూడా ఏమీ వాడలేదు. ఓన్లీ అందులో వచ్చిన మసాలా ప్యాకెట్నే వేసేసి మనం ఎగ్ మ్యాగీ మసాలాని మంచిగా చేసుకోవచ్చు. సో ఎటువంటి శ్రమ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ మ్యాగీ మసాలాని ఇలా ఈజీగా. సో ఫైనల్గా నాకైతే ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది. మా వారైతే ఎప్పుడెప్పుడు తిందామా అని దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఒక ప్లేట్లో వేసేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.